సో మీకు ఇంట్లో ఎలాంటి ఫ్లేవర్ కావాలి అనుకున్నా, లేదు మా ఇంట్లో చాక్లెట్ లేదు అంటే బయట దొరికే చాక్లెట్స్ డైరీ కూడా మీరు మిల్క్ ని మెల్ట్ చేసేసుకొని మెల్ట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. జస్ట్ మీరు బయట కొనాల్సింది ఏంటి అంటే చీజ్ ఒకటి, మేబీ చీజ్ అండ్ క్రీమ్ కదా. సో క్రీమ్ చీజ్ ఇది కూడా మీ ఇష్టం, అంటే మీ ఇంటి దగ్గర దొరికే biscuits. అవైలబుల్గా బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మిక్స్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 స్పూన్స్ పడతాయి. ఓకే, అంటే మరి మనం ఎక్కువగా టెక్స్చర్ కూడా చూసుకుంటూ చూసుకోవాలి. ఇక్కడ ప్రెస్ చేయని అవసరం లేదు, మళ్ళీ ప్రెస్ చేస్తే మొత్తం సెపరేట్ అవుతుంది. క్రీమ్ బయట లైట్గా వేసేసుకుంటే రైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ ఇది వేసేసుకోవాలి. ఇది లోటస్ బిస్కెట్ ఫ్లేవర్ అనేది బిస్కెట్ ఫ్లేవర్ అనమాట. ఇవన్నీ వేస్తే ఇది డామినేట్ చేసేస్తాయి ఈ ఫ్లేవర్ అవి. ఏం చెప్తానా అన్నట్టుగా ఎదురు చూస్తున్నాడు. నిజంగా చాలా బాగుంది. బట్ నేను అంటే చేసిన ఫుడ్ని నేను మెచ్చుకునే ముందు నీ ఐడియాలజీని మెచ్చుకుంటాను నేను ఫస్ట్. హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మి. అండ్ ప్రతిసారి మనకి ఎక్కడైనా ఫ్రీ టైం దొరికింది అంటే ఏదో ఒక వంటకం చేసుకోవాలని ఆలోచిస్తాం, కానీ కొత్తగా 15 నిమిషాల్లో మీకు ఒక చీజ్ కేక్ చేసి చూపిస్తా అంటూ లిఖిత్ అయితే ఇప్పుడు మనతో పాటుగా రెడీగా ఉన్నాడు. అండ్ ఇంత చిన్న వయసులో ఈ విధంగా అంటే ఫ్యూచర్ జనరేషన్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఒక బిజినెస్ మ్యాన్‌గా ఎదిగే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. కాబట్టి సో మొత్తానికి మనం ఎక్కడైనా సరే కేక్ తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా అందులో ఎగ్గా లేకపోతే ఎగ్ ఉందా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా ఆలోచించి మాత్రమే తీసుకుంటాం, ఇఫ్ వాళ్ళు వెజ్ వాళ్ళు అయి ఉంటే. కానీ ఇప్పుడు లిఖిత్ చేస్తున్న కేక్‌లో అసలు ఎగ్ అనేది ఉండదట, మైదా అనేది ఉండదంట. అండ్ ఓవెన్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి అని అనుకోవడం మాత్రం సర్వసాధారణం. ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండదు, కానీ ఓవెన్ లేకుండా కూడా కేక్ అనేది రెడీ చేసుకోవచ్చక్క అంటున్నాడు. మరి 15 మినిట్స్లో ఈ 3 పదార్థాలు లేకోకుండా కేక్ని ఎలా రెడీ చేసుకోవచ్చు చూద్దాం. ఒకసారి లిఖిత్ ఎలా రెడీ చేసుకోవచ్చు అంటావు ఈ 3 పదార్థాలు లేకుండా? అంటే మేము అవి ఉన్న కేకులు మాత్రమే ఇప్పటి వరకు చూసాం, తిన్నాము. మార్కెట్లో కూడా అవే దొరుకుతున్నాయి. కాబట్టి అసలు మార్కెట్లో లేని ప్రోడక్ట్ కేక్, అంటే కేక్లో ఎగ్ లేకుండా, మైదా లేకుండా, అండ్ ఇంకొకటి ఓవెన్ లేకుండా. సో ఈ 3 లేకోకుండా కేక్ నాకు లిఖిత్ చేసి చూపిస్తాడు. నేను మీకు కూడా చేసి చూపించాలనుకుంటున్నా. సో స్టార్ట్ లిఖిత్. అంటే దీనికి ఏమేమి పదార్థాలు కావాలి అంటావు? ఫస్ట్ క్రీమ్ చీజ్ కావాలి మెయిన్. ఓకే, క్రీమ్ చీజ్, విపింగ్ క్రీమ్. ఇది ఇప్పుడు నేను చేసే ఫ్లేవర్ లోటస్ బిస్కఫ్ అనమాట. ఓకే. సో ఇది లోటస్ బిస్కఫ్ స్ప్రెడ్ అనమాట. ఇది ఇట్లా మెల్ట్ చేసుకుని ఉన్నది. అంటే ఇది బయట దొరుకుతుందా? మార్కెట్ లో దొరుకుతుంది. ఇక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇట్లా న్యూటెల్లా జార్స్ ఎట్లుంటే సేమ్ అట్లానే ఉంటుంది. అక్కడ వెళ్ళి అడిగితే ఇస్తారు, లేకపోతే ఆన్లైన్ లో కూడా ఈజీగా దొరికేస్తుంది. ఇది బటర్ అనమాట. నేను ఇట్లా మెల్ట్ చేసుకున్నా, ఓవెన్ లో పెట్టుకుని మెల్ట్ చేసుకుంటే ఇట్లా అయిపోతుంది, వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇది చీజ్ క్రీమ్ ఇంకా విపింగ్ క్రీమ్ మిక్చర్ అనమాట. ఇందులో నేను 250 గ్రామ్స్ క్రీమ్ చీజ్ తీసుకున్నా, 120 గ్రామ్స్ విపింగ్ క్రీమ్, ఒక 3 స్పూన్స్ షుగర్. ఓకేనా? ఇది మనం కొద్దిగా ఇప్పుడు ఇందులోకి వాడదాము. ఓకే. సో మెల్ట్ చేసుకున్న ఇది లోటస్ బిస్కట్ స్ప్రెడ్. ఇది ఓకే, ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇది స్ప్రెడ్ ఇట్లా వేసేసుకోవడం, మొత్తము నీట్గా వేసేసుకుంటాం. ఓకే, సో ఇది స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇది మంచిగా మిక్స్ చేసుకోవడం ఇందులో అంతే. ఇప్పుడు దీనివల్ల లోటస్ బిస్కట్ ఫ్లేవర్ ఇందులోకి వేస్తున్నాం. సో కామన్గా మనకి ఎలాంటి ఫ్లేవర్ కావాలి అనుకున్నా సరే ఈ మిక్చర్లో మనం మిక్స్ చేసుకొని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు బ్లూబెర్రీ కావాలంటే బ్లూబెర్రీ వేసుకోవచ్చు, చాక్లెట్ కావాలంటే చాక్లెట్ వేసుకోవచ్చు. ఓకే, అట్లా డిఫరెంట్ టైప్స్. సో మీకు ఇంట్లో ఎలాంటి ఫ్లేవర్ కావాలి అనుకున్నా, లేదు మా ఇంట్లో చాక్లెట్ లేదు అంటే బయట దొరికే చాక్లెట్స్ కూడా మీరు మెల్ట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. జస్ట్ మీరు బయట కొనాల్సింది ఏంటి అంటే చీజ్ ఒకటి, మేబీ చీజ్ అండ్ క్రీమ్ కదా. సో క్రీమ్ చీజ్ ఇప్పుడు ఇది పైపింగ్ బ్యాగ్లో వేసేసుకున్నాం. ఇందాక చెప్పినా కదా. ఓకే, సో జస్ట్ ఇది ఒకటి ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాక ఇందులో అయితే మొత్తం ఫిల్ చేసేసుకోవాలి.
ఫస్ట్ ఈ ఐడియా చెప్పగానే ఏమన్నారు మీ ఫ్రెండ్స్? ట్రై చేయన్నారు, సపోర్ట్ అయితే చేశారు, డిస్కరేజ్ అయితే చేయలేదు. అందరూ టేస్ట్ చేశారు, ఐడియాస్ ఇచ్చారు ఎట్లా చేయాలి ఏం చేయాలి అని. హెల్ప్ చేశారా అసలు? సో ఇట్లా ఫిల్ చేసేసుకొని ఇది పట్టుకుని ఒకసారి ఇట్లా తిప్పుకుని ఇట్లా రౌండ్గా తిప్పేసి ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని పోయినాయి చూసారు, ఓకే. మొత్తం ఇట్లా కిందకి వచ్చేస్తుంది మొత్తం తిప్పుకుని. ఇది సైడ్కి పెట్టేసుకున్నాము. ఇది కూడా మీ ఇష్టం, అంటే మీ ఇంటి దగ్గర దొరికే అవైలబుల్గా బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మిక్స్ చేసేసుకొని యూస్ చేసుకోవచ్చు. మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే లోటస్ బిస్కెట్స్ వస్తాయి, సో ఇది అన్నమాట. ఓకే. ఇవి వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది, స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం మంచిగా. పీసెస్ ఏం ఉండకుండా గ్రైండ్ చేసుకోవాలి. కానీ మనకి ఎలాంటి ఐడియా వచ్చినా సరే ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ లేదా మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఉంటే తప్ప ఈ విధంగా ముందుకెళ్ళలేమేమో. నేను బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఇంట్లో? మమ్మీ, తమ్ముడు, డాడీ, ముగ్గురు. నాన్న పేరు లాస్ట్కి వచ్చేసింది. డాడీ ఆఫీస్లో ఉంటారు కదా, సో ఓకే. హెల్ప్ చేసే వాళ్ళు అనుకోవచ్చు మేబీ, హెల్పింగ్కి. తమ్ముడు మమ్మీ ఇంట్లో నుండి నా కోసం మొత్తం హెల్ప్ చేస్తారు, అందుకే వాళ్ళ పేర్లు ముందొచ్చాయి. అయినా నాన్న లేకుండా ట్యాంక్ బండ్ దాకా వెళ్ళి వ్యాపారం బిజినెస్ అంటే కష్టం. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ బటర్, ఒక 2 to 3 స్పూన్స్ పడతాయి. అంటే మనం టెక్స్చర్ చూసుకుంటూ చూసుకోవాలి. ఈ బటర్ కరెక్ట్గా సరిపోయిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా తీసుకుని ఇట్లా అంటే ఇట్లా ఉండిపోవాలి షేప్. స్టెబిలిటీ అనేది వచ్చింది అంటే అయినట్టు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. అంటే ఎక్కువగా వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి? ఎక్కువగా వేసుకుంటే ఇప్పుడు జార్ సపోజ్ ఒక గిన్నెలో తీసుకున్నాము, అది ప్రెస్ చేసినాక మనం స్పూన్తో తీసుకున్నప్పుడు గట్టిగా ఉండిపోతుంది, అతుక్కుపోయి ఉంటుంది, తీసుకొని కష్టం అవుతుంది మనకి తినడానికి. సో మీకే కష్టమైపోతుంది ఎక్కువైపోతాయి అని చెప్పి కొంచెం తక్కువ వేసుకోమని చెప్తాడు ఇండైరెక్ట్గా. సో ఇది జార్. ఓకే. ఇందులో ఒక 2 స్పూన్స్ వేసుకున్నాము. ఇట్లా ఒక 3 స్పూన్స్ వేసుకున్నాక ఇది ఇట్లా మొత్తం ప్రెస్ చేసుకోవాలన్నమాట గట్టిగా. అంటే ఫ్యూచర్లో ఈ కేక్స్ అయినా ఇంకేమన్నా రెడీ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఫుడ్ అంటేనే ఇంట్రెస్ట్, కేక్స్ అనే కాదు. సో ఫుడ్ సెక్టర్లో ఎక్కడికైనా బ్యాగ్ ఇట్లా కొద్దిగా కట్ చేసుకుని టిప్. నార్మల్గా జారే కాదు, ఇంట్లో ఏ బౌల్లో అయినా చేసేసుకోవచ్చు. సేమ్ బౌల్లో ఇట్లా ప్రెస్ చేసుకుని. నీకు అంటే బయట ఎలాగో ఈ విధంగానే సేల్ చేస్తారు కాబట్టి ఇది అవైలబిలిటీ చూపిస్తుంది. ఇట్లా చేసేసుకోవడం. ఇట్స్ ఓకే. ఇట్లా మొత్తం ఒక లేయర్ ఫిల్ చేసేసుకోండి. ఓకే. కింద బిస్కెట్ అనేది వేసిన తర్వాత ఈ క్రీమ్ ఒక లేయర్ వేసుకోవడము. మళ్ళీ నెక్స్ట్ ఇంకో లేయర్ బిస్కెట్ యాడ్ చేస్తాను నేను. ఓకే. బటర్ వేయడం వల్ల కొంచెం ఇంకా ఉంటుంది అక్కడ, ఇక్కడ వేస్తే అలా ఉండిపోతుంది, లేకపోతే పడిపోతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ ప్రెస్ చేయని అవసరం లేదు, మళ్ళీ ప్రెస్ చేస్తే మొత్తం సెపరేట్ అవుతుంది. క్రీమ్ బయటకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ ఇది వేసేసుకోవడం అంతే. ఓకే. మీ టీచర్స్కి ఎప్పుడైనా ఇచ్చేవాళ్ళకి? అడిగారు, ఇవ్వాలి. చెప్పాను ఇట్లా స్టార్ట్ చేశాను, వాళ్ళు కూడా ఏమనలేదు, చేయండి అన్నారు. స్కూల్ ఇప్పుడు అంటే ఏదైనా ఈవెంట్స్ లో కావచ్చు, కాలేజ్ ఈవెంట్స్ లో కావచ్చు, లిఖితున్నాడు మేడం, లిఖిత్ చేస్తున్నాడు కేక్స్, మనం కట్ చేపించుకుందాం అని చెప్పి చెప్తారు. ఇది ఇట్లా లేయర్స్ అయిపోయింది, పైన కొద్దిగా బిస్కెట్ చేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అయిపోయింది, రెడీ. సూపర్.
అంటే ఇప్పుడు మళ్ళీ ఇది పైన ఏం వేసుకోవచ్చు, ఫ్లేవర్ కాకపోతే ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను వేయను. ఓకే, స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఎక్కువ ఉంటుంది అన్న అయిపోతుందని థాట్ తో వేయట్లేదు. ఓకే. ఇఫ్ యూ వాంట్ లైక్ ఎక్కువ ఎక్కువ తినే ఫ్లేవర్ వాళ్ళు కావాలంటే ఉంటారు. లోటస్ బిస్కట్ నచ్చేటోళ్ళకైతే ఇది ఇట్లా వేసుకుంటే నచ్చుతుంది. ఓకే. సో దీని మీద మేబీ లైట్ గా ఏదన్నా బాదం పప్పులు అవి కూడా వేసుకోవచ్చా? ఇది లోటస్ బిస్కట్ ఫ్లేవర్ అనేది బిస్కెట్ ఫ్లేవర్ అన్నమాట. ఇవన్నీ ఓకే. వేస్తే ఇది డామినేట్ చేసేస్తాయి ఈ ఓకే. ఫ్లేవర్ నవి. ఓకే. మనం బటర్ స్కాచ్ ఫ్లేవర్ అట్లా ట్రై చేసాం అనుకోండి, డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్, సో అందులో వేసుకుంటే బాగుంటాయి. మిక్స్ అయిపోతుంది టేస్ట్, దేని దానికుంటే బెటర్ అని చెప్పి చెప్తున్నాడు. యా, ఫైన్. చాక్లెట్ దాంట్లో వేసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు ఇది అంటే మళ్ళీ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. ఇది ఒక 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెడితే సెట్ అయిపోతుంది. ఓకే, దానికంటే ఒక 2 hours ఎక్స్ట్రా పడుతుంది. బట్ అయినా సరే మీ అవైలబిలిటీని బట్టి ఏదైనా సరే మీరు మీరు అంటే తినేది మేము కాదు కాబట్టి, మీరే కాబట్టి, సో మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎంతసేపు ఫ్రిడ్జ్లో ఉంచినా సరే ఆ టైమింగ్ని బట్టి మీరు తినేయొచ్చు. బట్ ఇది కూడా నాకు స్మెల్ అయితే బాగుంది. అంటే 15 నిమిషాల్లో ఇంట్లో ఎగ్ లేకోకుండా, ఓవెన్ లేకుండా, ఈవెన్ మైదా పిండి లేకుండా, ఎందుకంటే మైదా ఉంది అంటే ఇంటర్నల్గా బాడీలో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి, మైదా తినడం వల్ల లావ్ అయిపోతారు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లం ఏం లేకోకుండా 15 మినిట్స్లో పిల్లలు అడిగితే వెంటనే చేసి పెట్టే విధంగా చాలా సింపుల్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. ఈరోజు నేను ఒక కేక్ తినేసా, ఇంకో కేక్కి రెడీగా ఉన్నాను. మీరు కూడా ట్రై చేయండి. సో ఈ రెసిపీని చూస్తుంటే వితిన్ 15 మినిట్స్, అంత టైం కూడా ఏం పట్టట్లేదు. ఈవెన్ అంటే మీ అవైలబిలిటీని బట్టి ఏదైనా సరే ఫ్రిడ్జ్లో మీరు అంటే దాచుకొని, నాకు కొంచెం గట్టిగా కావాలి, ప్రొఫెషనల్గా నేను ఇంట్లో తినాలి అని అనుకున్నారు అంటే ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోండి. లేదు ఇలా మిక్స్ చేసుకొని తింటాను అంటే మీరు ఇలా కూడా తినేయచ్చు. బాగుందా? ఏం చెప్తానా అన్నట్టుగా ఎదురు చూస్తున్నాడు. నిజంగా చాలా బాగుంది. బట్ నేను అంటే చేసిన ఫుడ్ని నేను మెచ్చుకునే ముందు నీ ఐడియాలజీని మెచ్చుకుంటాను నేను ఫస్ట్. థ్యాంక్ యూ. ముందుకు రావాలి, చేయాలి, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ ఏజ్లో ఉండడం నాకు నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. అండ్ ఈ థింగ్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఈవెన్ బిస్కెట్ ఫ్లేవర్ కావచ్చు, క్రీమ్ ఫ్లేవర్ కావచ్చు, చాలా బాగా తగులుతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారు అంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ట్రై చేయండి ఇంట్లో. ఖచ్చితంగా మీ పిల్లలు, మీ వారు అందరూ మెచ్చుకుంటారు. ఎవరైనా సరే ట్రై చేయండి, అంతే. బాగుంది. థ్యాంక్ యూ లిఖిత్. థ్యాంక్స్ అక్క.